ఇక్కట్ల మధ్యలో కూడా మీరు వచ్చిన వారు ఉన్నారు. ఎన్నో శోధనలు గుండా, పోరాటాలు గుండా. సమ్ మస్ట్ హావ్ కమ్ సీక్రెట్లీ, బట్ గాడ్ ఇస్ వాచింగ్, గాడ్ ఇస్ ద రివార్డర్. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరము చెప్తాం, ఎన్ని ఇక్కట్లు వచ్చిన, ఒకవేళ సంఖ్యలతోటి నేను కట్టబడినప్పటికీ కూడా నేను చెప్తాను, ఐ విల్ డిక్లేర్ దట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్. ఎస్, ఈసారి మీరు చెప్పబోతున్నారండి. యూ హ్యావ్ టు బి ఒక స్పంజ్. నీళ్ళ దగ్గర పెట్టినప్పుడు ఏ రీతి అయితే మొత్తము జస్ట్ సోక్ ఇట్ ఇన్, ఆ రీతి మీరు ఎవ్రీ వర్డ్ ఇస్ ఫర్ మీ అని అంగీకరించాలి. నమ్ముతున్నారా? అంగీకరించే వారు ఉన్నారా? యూ హ్యావ్ టు రిసీవ్ ఎవ్రీ వర్డ్. ఎంత ఆకలితో ఉండాలంటే, ఈ మాట నా కోసమే, ఈ మాట దేవుడు నా జీవితంపై ప్రవచిస్తున్నాడు, ఈ మాట దేవుడు నాకు ఇస్తున్నాడు, ఈ మాట దేవుడు ఇచ్చే వాగ్దానం, ఈ మాట ఐఎమ్ రిసీవింగ్ ఇట్ అన్నవారు ఉన్నట్లయితే చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్తారా? మీకు ఏ హాని రాకుండానట్లు, మీకు ఈ విరుద్ధమైన కార్యాలు అపవాది బాణాలు వేస్తూ ఉంటాడండి, ఫైరీ డాట్స్, అగ్ని బాణాలు వేస్తుంటాడు. కానీ ఏది కూడా రాకుండానట్లు దేవుడే మన పక్షాన సింహము వలె, కొదమ సింహము వలె పోరాడతాడంట. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అంటారా? నాకు విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధము ఇప్పుడే యేసు నామములో నాశనం అయిపోవును గాక. ప్రతి విరుద్ధమైన బాణాలు ఇప్పుడే గాలిలో చెదరగొట్టబడును గాక. అది దేవుడు అనుమతించకపోతే, అది చీకటి తెచ్చినట్లయితే